విమాన ప్రయాణాలు నానాటికి పెరుగుతున్న వేళ విమానాల భద్రతపై వెలువడుతున్న గణాంకాలు కలకలం రేపుతున్నాయి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తనిఖీ చేసిన 754 విమానాల్లో ఏకంగా 377 విమానాల్లో పునరావృత సాంకేతికత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే సగం విమానాల్లో ఒకే రకమైన సమస్యలు మళ్లీ వస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి దిగ్గజ సంస్థల విమానాల్లో ఈ లోపాలు అధికంగా ఉండటం భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విమానయాన భద్రతపై తాజాగా వెల్లడైన డేటా ఒక హెచ్చరికగా మారుతోంది. తనిఖీ చేసిన విమానాల్లో సగానికి పైగా సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా గ్రూపుకు చెందిన 72% విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ తలెత్తుతున్నాయి. సీట్లు, స్క్రీన్ల వంటి చిన్నపాటి సమస్యలే కాకుండా సాంకేతికత వ్యవస్థలోనూ లోపాలు పునరావృతం కావటం మెయింటెనెన్స్ లోపాలను ఎత్తిచూపుతోంది. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఎయిర్లైన్స్ సంస్థలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ క్రమంలో మెయింటెనెన్స్ ప్రమాణాలను పక్కన పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ నిరంతరం ఆడిట్లు, స్పాట్ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ 377 విమానాల్లో లోపాలు గుర్తించడం వ్యవస్థలోని లోపాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం నుంచి నడిచే విమాన సర్వీసులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, మనం అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత భారతదేశంలో విమానాల యొక్క భద్రతపైన అనేక సందేహాలు, ప్రశ్నలన్నిటి కూడా లేవనెత్తబడ్డాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని విమానాల్లో కూడా పూర్తిస్థాయి తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విమానాల్లో కూడా పూర్తిస్థాయి తనిఖీలకు ఆదేశాలన్నింటి కూడా ఇవ్వడం కూడా జరిగింది. మీరు ముఖ్యంగా చూసినట్లయితే విజయవాడ నుంచి వెళ్లే విమానాలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాల్లో పలుమార్లు సాంకేతిక సమస్యలు కూడా ఉత్పన్నమైనట్లుగా కూడా మనం వార్తల్లో కూడా చూసాం. ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాలు కానీ అక్కడికి రావాల్సిన విమానాల్లో కానీ తరచుగా సాంకేతిక లోపాలంటూ కూడా తలెత్తడం, అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి రావడం, లేకపోతే క్యాన్సలేషన్ కావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత విమానాల్లో పెద్ద ఎత్తున కూడా లోపాలంటూ కూడా బయటపడడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా కూడా దాదాపు 700 పైగా విమానాలను పరిశీలిస్తే అందులో 370కి పైగా విమానాల్లో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే విమానాలకు సరైన మెయింటెనెన్స్ లేదా సర్వీసింగ్ అనేది కూడా చేస్తున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ అనేది కూడా ఉత్పన్నమవుతోంది. ఇండిగోలో ఎక్కువ విమానాల్లో కూడా సాంకేతిక సమస్యలు కూడా వచ్చాయి. అదేవిధంగా పర్సెంటేజ్ పరంగా చూసినట్లయితే ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాల్లో కూడా ఎక్కువ విమానాల్లో సాంకేతిక సమస్యలు కూడా వస్తున్నాయి. సో డీజీసీఏ తనిఖీలన్నింటి కూడా భారీగా పెంచడంతో ఈ విమానాల్లో సాంకేతిక సమస్యలు కూడా ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఫ్యూయల్ స్విచ్చే కారణమన్న వాదన అనేది కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, అదేవిధంగా దానికి సంబంధించి వివరణ అనేది కూడా కోరిన పరిస్థితి. సో మొత్తం మీద కూడా డీజీసీఏలో టెక్నికల్ పోస్టులు కూడా 637 నుంచి దాదాపు 1063కు పెంచారు. ఎందుకంటే సాంకేతిక సిబ్బంది ఎక్కువగా ఉంటే విమానాలని తరచుగా తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సాంకేతిక లోపాలంటే కూడా తలెత్తకుండా చూసుకోవచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భావన. విమానాల యొక్క భద్రత కోసం గత సంవత్సరం డీజీసీఏ కనుక చూసినట్లయితే 3800 సర్వేలెన్స్
తనిఖీలన్నింటి కూడా నిర్వహించింది. అదేవిధంగా 58 ఆడిట్లు, అదేవిధంగా 84 విదేశీ విమానాలకు సంబంధించిన తనిఖీలు, 492 విమానాల్లో ర్యాంప్ చెక్స్, అదేవిధంగా 874 విమానాల్లో స్పాట్ చెక్స్, అదేవిధంగా 550 విమానాల్లో నైట్ చెక్స్ అనేవి కూడా నిర్వహించింది. అయితే లోపాల పరంగా చూస్తే ఎయిర్ ఇండియాలో ఎక్కువ విమానాల్లో లోపాలంటి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 267 విమానాలను పరిశీలిస్తే అందులో దాదాపు 191 విమానాల్లో అంటే ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల్లో లోపాలు ఉన్నట్లుగా కూడా డీజీసీ అధికారులు కూడా గుర్తించడం కూడా జరిగింది. అంటే ఎయిర్ ఇండియా దగ్గర 267 విమానాలు ఉంటే అందులో దాదాపు 191 విమానాలు అంటే 72% విమానాలు సాంకేతిక సమస్యలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఎయిర్ ఇండియాలో 166 ఉంటే అందులో 137, అదేవిధంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 101 ఉంటే అందులో 54 విమానాల్లో సాంకేతిక సమస్యలు అంటూ కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ అయిన ఇండిగోలో కూడా ఎక్కువ విమానాలను కూడా పరిశీలించినప్పుడు అందులో 405 విమానాలను పరిశీలిస్తే 148 విమానాల్లో పునరావృత సమస్యలు ఏంటి కూడా ఏర్పడుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. సో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహల్ లోక్సభలో నిన్న ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలన్నింటి కూడా వెల్లడించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దేశంలో 6 ఎయిర్లైన్ సంస్థలంటి కూడా విమాన కార్యకలాపాలంటి కూడా నిర్వహిస్తున్నాయి. 6 విమానాలకు సంబంధించిన తనిఖీలంటి కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 వరకు కూడా పరిశీలిస్తే మొత్తం 754 విమానాలను పరిశీలిస్తే 377 విమానాల్లో పునరావృత లోపాలంటి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా భారతదేశంలో విమానాల యొక్క సంఖ్య, అదేవిధంగా విమానాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల యొక్క సంఖ్య అనేది కూడా రోజు రోజుకు పెరుగుతోంది. భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న సెక్టర్ ఏదంటే సివిల్ ఏవియేషన్ సెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరుగుతోంది, విమానాల సంఖ్య పెరుగుతోంది, ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కొత్త ఎయిర్లైన్ సంస్థలు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా వస్తున్నప్పటికీ కూడా ప్రయాణికుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేది కూడా అతి ఘోర దుర్ఘటనగా కూడా చెప్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. సో దీనికి ప్రధాన కారణం వచ్చేసి విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏంటి ఏర్పడడానికి ప్రధాన కారణం వాటిని సరైన మెయింటెనెన్స్ అనేది కూడా చేయకపోవడమా, లేకపోతే మెయింటెనెన్స్ను నిర్లక్ష్యం చేయకపోవడమా, సరైన విధంగా మెయింటెనెన్స్ చేయకపోవడమా, ఇండియాలో మెయింటెనెన్స్ సదుపాయాలంటే కూడా లేక విదేశాలపై ఆధారపడడం దీనికి ప్రధాన కారణమా అనేది కూడా చూడాల్సింది. సో మొత్తం మీద కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత దీనిపైన కేంద్ర ప్రభుత్వం చాలా పూర్తిగా దృష్టి సారించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతోటి తరచుగా సమావేశాలంటే కూడా నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే సాధ్యమైనంత వరకు విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్, సర్వీసింగ్ అనేది కూడా ఉండేలాగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. కానీ పెరుగుతున్న విమానాలకు అనుగుణంగా, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా భద్రతాపరమైన చర్యలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా చాలా కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. రైట్, థాంక్యూ శిరీష్.